హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం చూద్దామండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఈరోజు ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే సమగ్ర శిక్ష అభియాన్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నెక్స్ట్ సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలుగా మరొక నోటిఫికేషన్ అండి. ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మరొక నోటిఫికేషన్ విడుదలైంది. వీటన్నిటి గురించి క్లియర్గా అయితే చూద్దాము. అంతకంటే ముందుగా ఏపీ హైకోర్టు ఉద్యోగము సాధించడం మీ లక్ష్యమైతే మరి నిరుద్యోగులైనటువంటి పేద విద్యార్థుల కోసము మంచి ఆఫర్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ఆన్లైన్ కోర్స్ అయితే స్టార్ట్ చేశాం. ఇది ఒక చాలా యూనిక్గా ఉంటుందండి. ఆన్లైన్ కోర్స్, కంప్లీట్ కోర్సు మీకైతే అందచేయడం జరుగుతుంది. దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే ఒక ప్యాకేజ్. మీరు సపరేట్గా బయటైతే మీరు సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంటుంది. ఓకేనా, మోడల్ పేపర్ సపరేట్గా ఉంటాయి. అవన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ మన దగ్గర మాత్రం అన్నీ ఒకే దగ్గర ప్రొవైడ్ చేస్తూ చాలా తక్కువ కాస్ట్లో అందరికి అర్థమయ్యే విధంగా కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. మరి ఇది ఎలా తీసుకోవాలి అంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ముందు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి ఫస్ట్, అంతే. ఓకేనా, డెమో క్లాసెస్ మీకు నచ్చితేనే తీసుకోండి. సింపుల్ అండి. ఓకే, మీకే ఇది ఆప్షన్ అయితే ఇస్తున్నాను. నేను డైరెక్ట్గా బ్లైండ్గా తీసుకోమనట్లేదు. ఫస్ట్ డెమో క్లాస్ వినండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది. చరిత్రలోనే అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. ఓకేనా, ఇది వెళ్తే మాత్రం మళ్ళీ మనకు ఇలాంటి అవకాశాలు రావు. ఓకే, మంచిగా ఉపయోగించుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడాలనుకుంటే యాప్లో డైరెక్ట్ నాకు మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా, మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు సహకార కేంద్ర బ్యాంకుల్లో నోటిఫికేషన్ విడుదలైన విషయము అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ 95 స్టాఫ్ అసిస్టెంట్ ఖాళీలు ఏలూరులో ఉన్నట్లుగా అయితే ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏలూరులోని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ శాశ్వత ప్రతిపాదికన స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్నది. స్టాఫ్ అసిస్టెంట్ కమ్ క్లర్క్ 95 పోస్టులండి. అర్హత ఏదైనా డిగ్రీ, ఇంగ్లీష్, తెలుగు భాషల ప్రావీణ్యము, కంప్యూటర్ పరిజ్ఞానము తప్పనిసరి. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఆన్లైన్ టెస్ట్ లేదా ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక. దరఖాస్తు రుసుము 590. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ దివ్యాంగులకు 413 రూపాయలు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. 20వ తారీఖు చివరి తేదీ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ పరీక్ష డిసెంబర్లో ఉంటుంది. వెబ్సైట్ appcob.org/careers అనేటువంటి దాంట్లో మీరైతే చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు లభిస్తాయి.
ఓకేనా. చాలా మంచి నోటిఫికేషన్ అండి ఇది. సో 2-3 జిల్లాలో విడుదలయ్యాయి. సో 1 బై 1 ఒకసారి అయితే అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఏపీలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదలైందండి. చూద్దాం. ప్రముఖ రెప్కో బ్యాంక్, భారత ప్రభుత్వ రంగ సంస్థ అండి ఇది, ఓకేనా. కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి చెన్నైలోని రెప్కో బ్యాంక్ 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. జూనియర్ అసిస్టెంట్ మరియు క్లర్క్ పోస్టులు. రాష్ట్రాల వారీగా ఖాళీలు తమిళనాడులో 40 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి, కేరళలో 2 ఉన్నాయి, కర్ణాటకలో 4 ఉన్నాయి. అర్హత ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వయసు 21 నుంచి 28 ఏళ్ళు ఉండాలి. ఎంపిక ఆన్లైన్ పరీక్ష ఆధారంగా. పరీక్షలో రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు, 120 నిమిషాలు సమయము. ఫీజు 900 అండి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 25వ తారీఖు. వెబ్సైట్ www.repcobank.com/careers.php అనేటువంటి వెబ్సైట్ అయితే మనం చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి. నెక్స్ట్, సో మరి అగ్రవర్ణ పేదలకు 10% కోటా సమర్థనీయమే అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే వెల్లడించడం జరిగిందండి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇదొక మంచి ఊరటగా మనమైతే చెప్పుకోవచ్చు. చాలామంది 10% ఈ యొక్క రిజర్వేషన్ పైన పిల్స్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. సో మరి దీన్ని ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపైన పరిశీలన చేసి, సో ఇది సమంజసమే, ఈడబ్ల్యూఎస్ అనేది ఉండాల్సిందే అంటూ మరి ఇక్కడ సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా 10% రిజర్వేషన్ అనేది సో అధికారికంగా ఉండబోతుంది అని అయితే మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే సెక్రటేరియల్ అధికారుల నియామకానికి దరఖాస్తులు. కృష్ణా జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా అదనపు కోఆర్డినేటర్ డాక్టర్ అమర్లపూడి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కమ్యూనిటీ మొబైలైజేషన్ అధికారి, ఎంఐఎస్ మరియు ప్లానింగ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ ఉర్దూ, అసిస్టెంట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుచున్నారు. మరి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ లేదా డైట్ లెక్చరర్లు ఈ పోస్టులకు అర్హులన్నారు. అక్టోబర్ 31 నాటికి దరఖాస్తుదారుల వయసు 50 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాల కోసం మచిలీపట్నంలోని సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో సంప్రదించాలంటూ ఇక్కడ మనకు తెలియచేయడము జరిగింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో స్కూల్స్లో యాజ్ ఎ హెడ్ మాస్టర్స్గా సో లేదా లెక్చరర్గా డైట్ లెక్చరర్గా పనిచేస్తున్నారో వారికి అవకాశం అంటూ ఇక్కడ తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అండి. ప్రతిరోజు కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి కోర్స్ అయితే లాంచ్ చేశామండి. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.